హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపొరక శనగపప్పు. ఓకేనా? అయితే నేనైతే కుక్కర్ పెట్టిన. ఈరోజు కుక్కర్లో వండుతా, ఎందుకంటే కొంచెం శనగపప్పు వేసి చేయాలి కదా, అందుకనేసి. ఇంకా కొంచెం లేట్ అయ్యింది. సో మనకు కర్రీ అనేది ఫాస్ట్ కావాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు కుక్కర్లో వండుతున్నబ్బా. నేనైతే స్టవ్ వెలిగించినాను, కుక్కర్ పెట్టిన. ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టినాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మనము 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇవి వేసినాం కదా, ఇవి మంచిగా వేగాలి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర మంచిగా ఫ్రై అయినాయి. ఒక మూత పెట్టి మనము స్ప్రింగ్ ఆనియన్స్ అనేది వేసుకుందాము. ఎందుకు అనంటే చిట్లుతుంది, అందుకనేసి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తము ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపొరక అయితే మనం ఆయిల్లో యాడ్ చేసినాం కదా, కలమ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ శనగపప్పు నేను 1 అవర్ నుంచి కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపొరక శనగపప్పు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఉల్లిపొరక శనగపప్పు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం మంచిగా కలుపుకుందాము. శనగపప్పు కొంచెం సేపు నానబెడితే కొంచెం మంచిగా ఉడుకుతుంది మెత్తగా అనేసి నేనైతే నానబెట్టినాను. ఓకేనా? ఇప్పుడు ఇది మూత పెట్టి మనము ఒక 5-10 మినిట్స్ మంచిగా ఆయిల్లో అయితే ఉడికించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనము ఉల్లిపొరక శనగపప్పు కలుపుకోవాలి. ఇట్లా ఆయిల్లో మంచిగా ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. బాగుంటుంది టేస్ట్. చూసిరు కదా ఉల్లిపొరక. ఇప్పుడు మనము స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను ఒక 4 చిన్న సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి యాడ్ చేస్తున్నాను. ఇది ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే కొంచెం ఇందులో ఉన్న వాటర్ అనేది వస్తుంది కదా, అందుకని. ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను మా కర్రీకి తగ్గట్టుగా యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్. ధనియాల పొడి 1 స్పూన్. పసుపు 1 స్పూన్. అల్లం పేస్ట్ 1 స్పూన్. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసినాం కదా, మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం మంచిగా మూత పెట్టి మళ్ళీ ఇవి అన్నీ ఆయిల్లో అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా, మనము ఆయిల్లో అయితే ఉడికించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక మూత పెట్టి నేను ఆయిల్లో అయితే ఉడికిస్తాను. ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఇట్లా ఉడికిస్తే చూడండి ఎంత వాటర్ అయితే వచ్చిందో, కనిపిస్తుందా? ఇప్పుడు మనము కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మంచిగా మనం మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి కర్రీ అనేది కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేసి మూత అయితే పెట్టి కంప్లీట్గా కర్రీ అనేది ఉడికిస్తాను. ఇప్పుడు నేనైతే ఉల్లిపొరకది మూత అయితే తీసినాను కుక్కర్ది. ఓకేనా? చూడండి ఎంత మంచిగా ఇట్లా కుక్ అయిందో కంప్లీట్గా. చూసిరు కదా ఫ్రెండ్స్? కొంచెం అంటే కొంచెమే వాటర్ యాడ్ చేసి నేను 3 విజిల్స్ అయితే పెట్టినాను. ఓకేనా? మీరు కూడా అందరూ ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.